పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ కండువా కప్పుకున్న పోచారం, సంజయ్, కడియం శ్రీహరితో పాటు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై కూడా మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. స్పీకర్ అపాయింట్మెంట్ అడిగితే స్పందించకపోవడంతో ఇలా మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాల్సి వచ్చింది అన్నారు. పార్టీ మారడం అంటే ఓట్లేసి గెలిపించిన ప్రజలను మోసం చేయడమే అన్నారు జగదీష్ రెడ్డి. మరి మేము తప్పని పరిస్థితులలో మాకున్న ఇతర మార్గాలు ఈమెయిల్ ద్వారా మేము మాకు కాంప్లైంట్ పిటిషన్స్ను పంపడం జరిగింది. అదేవిధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. రెండు మార్గాల ద్వారా స్పీకర్ గారి ఈమెయిల్కి పంపించడం జరిగింది. వీరిద్దరిపైన 2 పిటిషన్లు, వారి అడ్రస్కి స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. ఇదే సందర్భంలో శాసనసభ కార్యదర్శికి కూడా పంపించడం, మరి స్పీకర్ గారికి అందజేయండి అని చెప్పి, స్పీకర్ గారు దానిపైన ఏం స్పందిస్తారు, తదుపరి వారు ఏం చర్యలు తీసుకుంటారనే దాన్ని బట్టి మా చర్యలు ఉంటాయి. తప్పకుండా చట్టపరంగా, న్యాయపరంగా మాకున్న అన్ని అవకాశాలను వినియోగిస్తాం. వారు ఇద్దరు కూడా వారి సభ్యత్వాలు, శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేస్తాం, చేయించి తీరుతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిరాయింపులను ప్రోత్సహించమని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటోంది అంటూ నిలదీశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పార్టీ మారిన నేతలపై అనర్హత వేటు పడే వరకు పోరాటం చేస్తామన్నారు ఆయన. ఫిరాయింపు జరిగిన రోజే, పార్టీ కండువా మార్చుకున్న రోజే ఆ అభ్యర్థి యొక్క సభ్యత్వం, అది పార్లమెంట్ సభ్యత్వమైనా, శాసనసభ సభ్యత్వమైనా, రాజ్యసభ సభ్యత్వమైనా, శాసన మండలి సభ్యత్వమైనా పోయే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం అని చెప్పి స్పష్టంగా ప్రజలకు హామీ ఇచ్చారు. భారత ప్రజలకు హామీ ఇచ్చారు. పాంచన్యాయ్ సూత్రాల్లో కూడా దాన్ని చేర్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. దీని ఆధారంగానే ప్రజలు ఓట్లేసిండ్రు. కాంగ్రెస్ మేనిఫెస్టో చూసే ప్రజలు ఓట్లేసిండ్రు. ఓట్లేసిన ప్రజల్ని చీట్ చేస్తున్న, ఇంత నగ్నంగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు మాట్లాడడానికి. ఆ మాట్లాడిన ఆయన ఎవరో ఒకసారి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసి మాట్లాడమని చెప్పండి, ఎవరైనా మాట్లాడదలుచుకుంటే. దాన్ని మేమనడమే కాదు, ఇటువంటి సిగ్గుమాలిన పని మనం చేయొద్దు అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారే నిన్న స్పష్టంగా చెప్పారు.